తోడేలు కథ ఎంత వైరల్ ఏందో అందరూ చూశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది తలలు పట్టు కూర్చున్నారు ప్రతిపక్షాల్లో. శ్యామల చాలా మంది అవును, మనం ఎక్కడ ఎవరి పేరు తీయలేదు, కానీ వాళ్ళకి వాళ్ళే అనుకుని బాధపడిన వాళ్ళు కొంతమంది. బట్ ఏదేమైనా అసలు తోడేలు కథ నీకు ఎవరు చెప్పారు చెప్ప? నేను నా కొడుక్కి రకరకాల స్టోరీస్ వినిపిస్తూ ఉంటాం కదా మనం అన్నం పెట్టేటప్పుడు పిల్లలకి. సో అలా నేను విన్న ఒక కథ అది. ఆ కథని నేను చెప్పాను మీతో. అది నాకు ఎందుకో కరెక్ట్గా సరిపోతుంది అనిపించి నేను మీకు చెప్పాను. అది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరికి వాళ్ళు దాన్ని అన్వయించుకున్నారు. అవును, సంతోషం. అన్వయించుకోలేని వాళ్ళు కూడా ఇంకా సంతోషం. అర్థం చేసుకున్నారు. అన్వయించుకోలేని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఫస్ట్ టైం ఐ థింక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఏమంటారు, ఒక కీ కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు కదా, అలాగా ఒక చోటుకి వెళ్ళి ప్రచారం చేయడం, అంగాగీత గారితో ప్రచారం చేయడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది అక్క. నేను కరెక్ట్గా మన ఇంటర్వ్యూ ఇక్కడ మీతో మాట్లాడి నేను ఆ రోజు కూడా మీకు చెప్పా వెళ్తున్నాను ఇలా పిఠాపురంకి అని చెప్పి. మన దాంట్లో వెళ్ళి చూసిన తర్వాత ఒక రాజకీయ నాయకురాలు నాకు కనబడలే ఆవిడలో. ఒక మంచి మనసున్న అమ్మని చూసాను నేను ఆవిడలో. అంటే ఒక వికలాంగుడికి ఆవిడ ఒక వాహనం కొనిచ్చి జాగ్రత్తగా నడుపుకొని ఆయన ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రా అని చెప్పి మాత్రమే మాట్లాడారు తప్ప నీ ఓటు నాకు వెయ్యని ఆవిడ అడగల. ఇది నేను నా కళ్ళ ముందు చూసినటువంటి ఒక సిచ్యువేషన్. అండ్ మామూలుగా ఎవరైనా ఏమంటారు, మన వికలాంగులందరికి చెప్పు, మనందరికి చెప్పు, మన పార్టీకి ఓటేయమని చెప్పు, ఇలా మాట్లాడతారు. కానీ ఆవిడ ఆ రోజు ఎక్కడా కూడా అలా ఒక ఓటు అనే మాట రాకుండా నువ్వు జాగ్రత్తగా నడుపుకో, నీకు మళ్ళీ దీంతో ఏమైనా ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అని చెప్పి పంపించారు ఆవిడ. ప్రతి ఇంటికి కూడా అంటే ఆ ప్రచార శైలి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ప్రచార శైలి అది. అంటే ప్రతి ఇంటిని కూడా ఇప్పుడు నాకు మీరు స్వప్న అని మాత్రమే తెలుసు, మీ ఇంటి పేరుతో సహా ఆవిడ పిలవడం, ఎలా ఉన్నారు అక్క, ఎలా ఉన్నారు వదిన, ఏమ్మా మొన్న ఏదో ఇబ్బంది అన్నావు పంపించాను మనిషి చేశాడా. అండ్ ఆవిడ అలా ప్రచార శైలి నడిచింది ఆవిడది, డోర్ టు డోర్ నేను చెప్పేది. తర్వాత ఆవిడ ఊర్లో లేనప్పుడు ఆ నియోజకవర్గం వాళ్ళు, ఆవిడ కింద ఆవిడని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి పలానా సమస్య అంటే ఒక బుక్ పెన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అది రాసుకుని పెడతారు ఉన్నవాళ్ళు. ఈవిడ ఇంటికి రాగానే అది చూసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి రామ్మ మనం వెళదాం, మీరు ఆలోచించాలి ఇక్కడ, మనం వెళదాం, అంత కలుపుకుపోయారు, వెళ్ళి సాల్వ్ చేసుకుని వద్దాం అనేటువంటి అది ఆవిడ మెంటాలిటీ. సో అది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. నాకు చాలా ఒక విశేషం ఏంటంటే చాలా ఓవర్ నైట్ నీ ప్రచార శైలికి అండ్ నువ్వు జనంలో కలిసిపోయిన పద్ధతికి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి కదా, అండ్ చాలా ట్రోల్ కూడా అయ్యావు. యా, సో కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడదాం ముందు. ఎవరు ఏమన్నారు, ఎవరు చెప్పారంటే పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళు ఏమన్నారు శ్యామల? పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళని పర్సనల్గా ఎవరిని కలవలేదు. నేను కలిసిన మనుషులు మన డోర్ టు డోర్ అప్పుడు ఇండ్లకి వెళ్ళడము, మన ప్రచారంలో ఉన్నవాళ్ళు, మన వీళ్ళని మాత్రం నేను కలిశాను. మామూలు ఆడవాళ్ళు కూడా బయటకు నేను వెళ్తున్నప్పుడు మామూలుగా ఇళ్ళలో ఉండే ఆడవాళ్ళు కూడా ఎంత ముచ్చటగా ఉందమ్మా నేను చూస్తుంటే, ఎంత చక్కగా ఉందమ్మా నేను చూస్తుంటే, అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. నేను మాట్లాడే మాట, నా యొక్క పద్ధతి, నా ప్రవర్తన, నా కట్టు, నా బొట్టు, ప్రతిదీ వాళ్ళు చూస్తూ ఎంత చక్కగా హుందాగా వ్యవహరిస్తున్నావు అని మాట్లాడిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా నన్ను ఇదేమిటి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఇంకా చాలామంది మా ఇంట్లో అమ్మాయిలాగా ఉంటావు నువ్వు, చక్కగా అనిపిస్తుంది చూస్తే, మాట్లాడితే వినాలనిపిస్తుంది, ఇలా చెప్పిన వాళ్లే తప్ప ఎప్పుడు ఎవరు కూడా అలా నా చెవిన డైరెక్ట్గా ఎవరు ఏమన్నా బెదిరింపులు వచ్చాయా ఆఫ్టర్, అంటే చిన్న చిన్న ట్రోలింగ్ తర్వాత, లేకపోతే ఖబర్దార్ వార్నింగ్లు? ట్రోలింగ్లు అంటే ఏదో అంటారు చూసారా, కార్ ఎవరు ట్రోలింగ్కి అనర్హం అని. సో అందరూ ట్రోల్ అవుతారు, అందరూ ట్రోల్ అవుతారు. చాలామంది బెదిరించారు, ఏంటి నెత్తి మీద సీసాలేసి పగలగొడతాం అన్నారు. అవునా? బయట కనిపిస్తే అసలు జూన్ 4వ తారీఖు తర్వాత అసలు మీరు ఎలా బయట తిరుగుతారో చూస్తామన్నారు. సో ఓకే. సో బట్ శ్యామల ఆనెస్ట్లీ సర్వేలు ఇటు వస్తున్నాయి, కొన్ని అటు వచ్చాయి. వీళ్ళు మహాకూటం కాదు, అలా వచ్చేస్తుంది పేరు, కూటమి అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము గెలుస్తున్నామని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా నేను ఊరెళ్ళొస్తా, బీ రెడీ నెక్స్ట్ టైం అని అనే సంకేతాలు ఇచ్చి వెళ్ళారు. నీకేమనిపించింది గ్రౌండ్ చూస్తే? డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేది
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే డెఫినెట్గా. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇప్పుడు చూసి వచ్చి మళ్ళీ చెప్తున్నాను. విజువల్ థింకింగ్ కాదు అడిగేది, గ్రౌండ్ చూసిన తర్వాత గ్రౌండ్ చూసాకే నేను చెప్తున్నా. బికాజ్ ఎందుకంటే చాలా మంది నా లేడీస్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్ని నా మాటలు ఏంటంటే, ఇంత యొక్క రాజకీయ అనుభవం ఉండి, ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఇన్నిసార్లు నాయకుడిగా ఉండి పరిపాలించి, ఈ రోజున జగనన్నను చూసి నేర్చుకోవడం ఏమిటి, ఆయన జగనన్న ఇచ్చిన వాటిని ఫాలో అవుతూ ఆయన ప్రచార శైలి కానీ, ఆయన ఇది కానీ, ఆ మాటలు కానీ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఆయనకి, ఆ పరిస్థితిలో ఆయన ఎందుకున్నారు అంటే ఇప్పుడు ఈయనది బాగుందా అంటే వాళ్ళు కూడా ఈయననే సపోర్ట్ చేస్తున్నారా? అదే ఒక చిన్న థాట్ అనేది ప్రతి ఒక్కళ్ళలో స్టార్ట్ అయింది. కరెక్ట్. బై ద టైం నేను వాళ్ళని కలిసే టైంకి అది ఖచ్చితంగా ఓటుగా మారుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఓట్లు బాక్సుల్లో పడిపోయాయి. ఇక జగనన్న గెలుపుని ఆపేది ఎవరు లేరు, అంతే. సో మొత్తానికైతే ఒక నిశ్శబ్దం వచ్చేసింది, ఒక హోరాహోరీ ప్రచారం, అన్ని పెద్ద పెద్ద ఇష్యూస్ అవన్నీ బయటికి తెర మీదకి వచ్చి. బట్ వాట్ వాజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఈ క్రమంలో? మెమరబుల్ మూమెంట్ అంటే కాకినాడలో ఇంద్రపాలెంలో నేను పుట్టి పెరిగిన ఊర్లో నేను సైకిల్ వేసుకుని తొక్కి నేను చదువుకున్న ఏరియాలో కన్నబాబు గారితో కలిసి నేను ప్రచారం చేయడం మన పార్టీ తరఫున అనేది, నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ గుర్తుపట్టి నన్ను లైక్ వాళ్ళని నేను గుర్తుపట్టడం, వాళ్ళని కలవడం, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడడం, అదంతా నాకు ఇట్స్ రియలీ చాలా చాలా మెమరీ. ఈ మెమరబుల్ మూమెంట్స్ తో పాటు నీకు చాలా మంది, ఐ థింక్ మెనీ పీపుల్ ఇన్వైటెడ్ యూ. అవును, నువ్వు వచ్చి మాకు ప్రచారంలో పాల్గొను అని చెప్పి. అంటే నీకు అంత చిన్న వయసులో టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫేమ్ ఈజ్ అ బిగ్ డీల్ కదా. ఎక్కడో నీ తోడేలు కదా ఫుల్గా, అసలు మామూలు కాదు, ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అవును, అది చాలా మంది చెప్పారు. అంటే నేను ఎవరెవరినైతే కలిసానో మన నాయకులను కూడా, ఏ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళందరూ చెప్పిన ఫస్ట్ మాట, ఎంత చక్కగా మాట్లాడావు, ఎంత చక్కగా కథ చెప్పావు, కరెక్ట్గా చెప్పావు ప్రస్తుతం జరుగుతున్న సినారీకి తగ్గట్టు. ప్రతి చోట నేను వెళ్ళిన చోటల్లా దేవుడి దయవల్ల నేను అనుకున్నది ఏది స్క్రిప్ట్ కాదు, నేను మాట్లాడింది ఏది రాసుకుని మాట్లాడింది కాదు, నాకేమనిపించిందో నేను అది మాట్లాడా వెళ్ళిన ప్రతి చోట కూడా. మేబీ ఆర్గానిక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక ఫీల్, అది మేబీ జనాలకి కనెక్ట్ అయింది, ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది అని పిలవడం జరిగింది. అంటే పొలిటికల్ ఫ్లేవర్ కాకుండా చాలా న్యాచురల్ గా మాట్లాడడం అన్నది ఐ థింక్ జనం కనెక్ట్ అయ్యారు. మన ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. మేబీ రాసుకుని మాట్లాడితే ఆ రాజకీయ భాష వేరే ఉంటుందేమో. నాకు అనిపించింది, నేను చూసింది, నేను మాట్లాడా. సో దానివల్ల మేబీ ఎక్కువ కనెక్ట్ అయ్యిందేమో. జగన్మోహన్ రెడ్డి గారు వంగాగీత గారిని, ఒక అక్కని, ఒక అమ్మని నేను డిప్యూటీ సీఎం చేస్తాను, గెలిపించండి అని అన్నప్పుడు చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి, మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు, నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఎమోషన్ కనిపించింది. ఆయన ప్రతి క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి చాలా నమ్మకం పెట్టి, నా మనిషిని మీకు ఇస్తున్నాను చూడండి అనే చందంగా అనిపించింది. నీకేమనిపించింది శ్యామల? అదే అక్క, నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే జగనన్నకి ఎప్పుడు ప్లస్. అది ఆయనకి, ఆయన అభ్యర్థుల మీద ఉన్న నమ్మకం, ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం, అవతల పక్క మిస్ అవుతుంది ఆ నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే. అవును, అది ఇక్కడ చాలా ప్లస్. ఆ నమ్మకాన్ని ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశారు ఆయన ప్రచార శైలిలో. ఆయన వంగాగీత గారి విషయానికి వస్తే స్పెషల్గా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడైతే నాకు అసలు, నేను చాలా బాధపడ్డాను చూస్తూ. అంటే నేను పుట్టి పెరిగిన ప్లేసు, నా జనాలు, నా ప్రజలు, నేను ఇంత కష్టపడి ఇంత పెంపొందించుకున్నాను ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళని ఇంత బాగా చూసుకుంటాను నేను నా బిడ్డల్లాగా, అలాంటిది నన్ను ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అక్షర సత్యాలు అవి, విచ్ ఇస్ ట్రూ. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచి వెళ్తాను, మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు, నేను వెళ్ళను. మన ఇంట్లోనే మనం మన పిల్లలతో ఎంత బాగున్నప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక మాట అంటే మనకి చిక్కుమందా. సో అది చాలా